ప్రైజ్‌లో క్రైస్తవులకు వచ్చే శ్రమలు శాపం కాదు. అవి దేవుని చేతిలో నుంచి వచ్చేవి, దేవుని దగ్గర నుంచి వచ్చేవి. శ్రమలో దాగి ఉన్నటువంటి మహిమయుక్తమైన నడక మనం నేర్చుకోవాలి. 2 తిమోతి 3:12లో చూస్తే, ఎవరైతే దేవుని భక్తిలో, దేవుని మార్గంలో నడిచే ప్రతి వ్యక్తికి శ్రమలు తప్పకుండా వస్తాయి. కానీ ఆ శ్రమలు మనల్ని నాశనం చేయవు, మనల్ని చావుకు అప్పగించవు. ఈ శ్రమలనేవి దేవుడు మనల్ని నిర్మించడానికి ఉపయోగించే దైవిక సాధనాలు. శ్రమలో మన విశ్వాసాన్ని శుద్ధిపరిచే ఒక అగ్ని లాంటిది. 1 పేతురు 1:7లో కూడా శోధింపబడిన వెంబడే సువర్ణంగా మార్చబడతాం. దేవుడు మనకిచ్చిన విశ్వాసం చాలా విలువైంది. అది అగ్ని పరీక్ష ద్వారానే బయటపడుతుంది. బంగారం కూడా అగ్నిలో ప్రవేశించినప్పుడు దానిలోని అశుద్ధతలు కరిగిపోతాయి. మిగిలినదే స్వచ్ఛమైన బంగారం. అదేవిధంగా శ్రమలు మన జీవితాన్ని తాకినప్పుడు మనలో ఉన్న అహంకారం కానీ, మన ప్రయోజనం కొరకు ఉండే ఆలోచనలు, హృదయంలో ఉన్న అపవిత్రత, చెడు ఆలోచనలు, ఉండకూడనివన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శ్రమలు మనల్ని దేవుని దాగిన సన్నిధిలోనికి నడిపిస్తాయి. దావీదు రాజు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎదుర్కొన్నాడు. ఆయన అనుభవించిన తర్వాత అంటారు 32వ కీర్తన 7లో, నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదవు. చూడండి, అంటే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కంపల్సరీ ఆయన రక్షిస్తారు. మనుషులు విడిచిపెట్టే సమస్యలు, శ్రమలు వస్తాయి. పరిస్థితులు మనల్ని ఒంటరి చేసిన శ్రమలు కూడా వస్తాయి. కానీ ప్రతి శ్రమల ద్వారా మనం ప్రార్థనలో మునిగేలాగా చేస్తాయి. కన్నీళ్లతో దేవుని స్వరం వినేలాగా చేస్తాయి. ఆయన నడిపింపును స్పష్టంగా మనం గ్రహించే విధంగా శ్రమలు మనల్ని చేస్తాయి. అట్టి అనుభవాలు మనం నేర్చుకోవాలి. శ్రమలైనవి క్రైస్తవ జీవితంలోని మన ఆత్మలో దాగిన బలాన్ని బయటకి తెస్తాయన్నమాట. 2 కొరింథీ 12:9లో కూడా చూస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. అంటే మన బలహీనతలో కూడా ఆయన శక్తి కనపడాలని కోరుకుంటున్నారు దేవుడు. మన శ్రమలు మన బలాన్ని కాదు, మన మీద దేవుని బలాన్ని బయటపెడతాయి అన్నమాట. మనలో ఎంత దైవశక్తి ఉంది, దేవుని బలం ఎంత మనలో ఉందనేది బయటపడుతుంది. అదేవిధంగా శ్రమలు దేవుని పిల్లలను ఎదుగుదలకు సిద్ధం చేస్తాయి. యోసేపు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. అన్నదమ్ములే బావిలో పడేశారు, చేయనిందుకు అవమానాలు పాలై జైల్లో పడ్డాడు. అయినా కూడా ఉన్నతమైన స్థానంలో నిలిచాడు. దానియేలు కూడా పదవి వచ్చే ముందు సింహాల భూమిలో ఉన్నాడు. ఈ శ్రమలన్నీ దేవుని వైపు, ఒక ఆశీర్వాదం వైపు నడిపించినాయి. కాబట్టి మనకు వచ్చే శ్రమలను బట్టి దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అగ్నిలో పడే వరకు అసలు ఎన్నో శ్రమలు వాళ్ళకి. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షమై అట్టి అగ్నిలో నుంచి కూడా దేవుడు వాళ్ళని రక్షించాడు. అంతకంటే గొప్ప శ్రమలు మనకేం రావు. కాబట్టి మనం శ్రమల్లో కూడా దేవుని కృపను పొందుకొని వాటిని అధిగమించి ఉన్నతమైన స్థితిలో నిలిచేటట్టు మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి.